రాబోతున్నటువంటి ఆగస్టు 4వ తేదీన ఆషాఢ అమావాస్య. ఆషాఢ అమావాస్యకు హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. అయితే మనం ఈ ఆషాఢ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేశాము అంటే మనకు ఉన్నటువంటి గ్రహదోషాలు, పితృదోషాలు సకలం తొలగిపోయి విశేషమైన ఫలితం ఉంటుంది. జాతకంలో పితృదోషం ఉన్నవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆషాఢ మాసం అమావాస్య రోజున తలస్నానం చేయాలనే నమ్మకం. ఇలా స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలిపి స్నానం చేయడం వల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. అలాగే జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు స్నానం చేసే నీటిలో కాస్తంత ఉప్పుని, పసుపుని వేసుకొని స్నానం చేయడం, నాగేంద్ర స్వామిని ఆరాధించడం ద్వారా ఈ దోషం కాస్త తగ్గుతుంది. అమావాస్య రోజున మనం పూర్వీకులను ఖచ్చితంగా ధ్యానించాలి. ఈ రోజున మనం పూర్వీకులను స్మరించుకొని దాన ధర్మాలు చేయడం ద్వారా పితృవుల ఆత్మలు శాంతిస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.